మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ మా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. కర్మఖ్య ట్రైలర్ లాంచ్కి నన్ను ఆహ్వానించారు. జనరల్గా పెద్దగా నేను ఎక్కడికి రాను, మీకు తెలుసు, ట్రైలర్ లాంచ్ కానీ ఆడియో లాంచ్ కానీ. బట్ దిస్ ఫస్ట్ టైం నేను ఈ సినిమాకి రావడం జరిగింది. ఎందుకంటే మధు యాష్కి గారు కానీ డైరెక్టర్ ఆయన కానీ వచ్చి అమ్మ మీరు రావాలి అని అన్నారు. సరే సినిమా పేరేంటంటే ఫస్ట్ నాకు చెప్పింది కామాఖ్య, చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలామంది ఆ గుళ్ళకి వెళ్తూ ఉంటారు, కామాఖ్య గుడికి. ఎందుకంటే అక్కడ ఏది కోరుకున్నా అది జరుగుతుంది అన్నది. పొలిటీషియన్స్ దగ్గర నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి, మామూలు జనరల్గా ప్రజల దగ్గర అందరూ వెళ్తుంటారు. అంటే అంత పవర్ఫుల్ అమ్మవారు. సో నాకు అనిపించింది కామాఖ్య పేరు పెట్టారు, డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అని అనుకున్నాను నేను. సరే కొన్ని కారణాల వల్ల అది కామాఖ్య కర్మాఖ్య అని పెట్టారు. బట్ అయినా కూడా అమ్మ పేరు ఉంది అక్కడ, డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈ మధ్యన డైరెక్టర్లు, చాలామంది డైరెక్టర్లు కొత్త కొత్త సబ్జెక్ట్స్ తోటి ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సరే పెద్ద సినిమాలంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మీడియా కానీ హైప్ క్రియేట్ చేయడం అని చేస్తుంటారు. కానీ చిన్న సినిమాలకి కొంత తక్కువ సపోర్ట్ చేస్తుంటారు. కానీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంది, చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ ఉంది. ఆ చిన్న సినిమాలు మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మేమందరం ఫస్ట్ చిన్న సినిమాల నుంచి స్టార్డమ్కి స్టార్లు అయ్యాం, ప్రతి హీరో కానీ హీరోయిన్లు కానీ. సో చిన్న సినిమాలు అంత మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మనం సపోర్ట్ చేయాలి, ఆ సినిమాని హిట్ చేయాలి. సో మీడియా సోదరులకు కానీ ప్రజలకు కానీ కూడా ఆ బాధ్యత ఉంటుంది. అది నేను కొంచెం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తర్వాత డైరెక్టర్ వారికి కూడా మీరేం భయపడక్కర్లేదండి, డెఫినెట్గా హిట్ కొడతారు. గుండు కొట్టించుకుంటాను వద్దు, నమ్మకం, మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే సినిమాల్లో హిట్స్ ఫ్లాప్స్ అన్నీ ఉంటాయి, అదన్నీ రెండు బ్యాలెన్స్గా తీసుకోవాలి. సో ఈ సినిమా మీరు కష్టపడి, మీరు బ్యాక్ బోన్ ఈ సినిమాకి తయారు చేసి ముందుకు తీసుకొచ్చి రేపు జూలై 31 అనుకుంటా జనం ముందుకు తీసుకురాబోతున్నారు. డెఫినెట్గా హిట్ అవుతుంది, ఆ నమ్మకం పెట్టుకోండి, ఏం భయపడక్కర్లేదు. అందరూ సపోర్ట్ చేస్తారు, మీడియా సోదరులు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారు. కొంచెం బాగా రాయండి. ఫస్ట్ డేనే మిగతా ఎవరెవరో ఏదో చెప్పారని కాదు, మీరెంత సపోర్ట్ చేస్తే ఆ చిన్న సినిమాలు నిలబడతాయి. అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తారండి వాళ్ళు, ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి ఎంతో నమ్మకంతో ఆ సినిమాలు తీసినప్పుడు అది ఏదైనా డిస్టర్బ్ అయిందంటే మొత్తం ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ జీవితాలు నాశనం అయిపోతాయి. అది జరగకూడదు. పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు ఓకే, ఆ కష్టాలని దాటుకుని వచ్చేసారు. కానీ చిన్న సినిమాలు ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా బాగుందని ఎక్కువ మీరు పబ్లిసిటీ తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అంటే ఇంకా కొత్త కొత్త లైన్తో ముందుకు వస్తారండి, అది మీరు ప్రోత్సహించాలని మీకు తెలియజేసుకుంటున్నాను నేను. అండ్ హీరోయిన్ ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ఓకే, కన్నడ అమ్మాయి అనుకుంటా. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకుంటున్నాను నేను. ఓకే, బాగా చేసింది. అండ్ కొత్త హీరోయిన్. ఈ మధ్యన హీరోయిన్లు అందరూ చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు, తెలుగు మాత్రం అద్భుతంగా మాట్లాడుతున్నారు. నిజంగా గుడ్. అంటే మా తెలుగు భాషకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, ఆ గౌరవం, నిజంగా వాళ్ళందరినీ హీరోయిన్లు అభినందించాలి నేను. తెలుగు అనేది అంత గొప్ప భాష. అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఎంతోమంది అప్లిఫ్ట్ ఇచ్చింది. హీరోయిన్లు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు. తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, లేదా నార్త్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన హీరోయిన్లకి మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చింది, పైకి తీసుకొచ్చింది. మిగతాది వారు ఎన్నుకున్న సినిమాలను బట్టి ఉంటుంది. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ రకంగా యాక్ట్ చేయాలో నేర్చుకోవాలో ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ అమ్మా, డూ యువర్ బెస్ట్. ఓకే. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చెప్పాలంటే బాగుంది. ఏదో సినిమా ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఆ మ్యూజిక్ ఏదో ఒక వైబ్రేషన్ ఉంది, నాకు ఎందుకో తెలియట్లేదు, అది రోమాలని నిక్కపుడుచుకుని ఉన్నాయి నాకు. సో ఐ థింక్ మ్యూజిక్ కూడా బాగున్నట్టుంది. అండ్ డిఓపి గారు అందంగా చూపించారు, ఆర్టిస్టులు మంచి మంచి ఆర్టిస్టులు పడ్డారు ఈ సినిమాలో. అండ్ ఆనంద్ గారు ఐ థింక్ நீங்கள் என்னோட நிறைய படங்கள் நடிச்சிருக்கிறீங்க,
மூணு படங்க நடிச்சிருக்கிறீங்க అండ్ రీసెంట్గాவும் నడిచిరుக்கிறீங்க అర్జున్ సన్న వైజయంతి. సో ఆ సినిమాలో కూడా వారు నాతో నటించారు. మంచి మనిషి అండ్ మంచి ఆర్టిస్ట్ అయ్యేవారు. అండ్ వారికి నా అభినందనలు. ఆల్ ది బెస్ట్. ఇంకా సక్సెస్ మీట్లు కూడా రావాలి. ఓకే, ఐ డోంట్ అండ్ సో అండ్ డిఓపి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కూడా బాగా ఖర్చు పెట్టినట్టున్నారు. బాగా పెట్టారా ఫుల్గా? సో వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అభినయ శరణ్య, సో తెలంగాణ బిడ్డ. ఎనీవే ఆల్ ద బెస్ట్ అమ్మా. చూసాను ఈ సినిమాలు కూడా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకంతా మీడియా మీ చేతుల్లో ఉంది. ఈ సినిమాని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా తప్పకుండా థియేటర్కి రండి. ఓటీటీలోకి వస్తుంది ఓకే, కానీ థియేటర్లో చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఇది ఒక థ్రిల్ ఫిల్మ్లా ఉంది అది. సో డెఫినెట్గా చూస్తే మీరు ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జూలై 31 థియేటర్లు రావాల్సిన కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి గారు. అండ్ మా సైడ్ నుంచి ఒక క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని ఏ సినిమా ద్వారా తెర మీద చూడబోతూ ఉన్నాము? మళ్ళీయా? అది ఏమన్నా చెప్పలేను నేను, ఎందుకంటే సబ్జెక్ట్లో అలా ఉండాలి, క్యారెక్టర్ బాగుండాలి. ఓకే, మీకు ఎలాంటి పాత్ర పడాలి అనుకుంటున్నారు? ఐ థింక్ మీరు చెయ్యని పాత్ర లేదు, మీరు చూడని హీరో లేదు, మీరు చెయ్యని స్టెప్పులు లేవు, స్వాగ్ లేదు, డైలాగ్ డెలివరీ లేదు. అంటే ఇక్కడే మీరు ఏమైనా కమిట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఏం ఆలోచన లేదు. పొలిటికల్ దీంట్లో ఉన్నాం కాబట్టి చూద్దాం ఇన్ ఫ్యూచర్. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకొక పిక్చర్ అండి, ప్రొడ్యూసర్స్, హీరోయిన్, మా ఇద్దరు గెస్ట్లు అండ్ అలానే డైరెక్టర్, ఒక గ్రూప్ పిక్చర్ అండి ప్లీజ్. ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్, మా ఇద్దరు గెస్ట్లు, ఒక గ్రూప్ పిక్చర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు యాష్కి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకొక పిక్చర్ మా రవి పనాసా గారితో స్పెషల్ ఫోటో. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మధు యాష్కి గౌడ్ గారికి అండ్ అలానే మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి.